దళితులంతా ఐకమత్యంగా ఉండేవారని, తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ల వర్గీకరణ పేరిట వారి మధ్య చిచ్చు పెట్టారని తిరుపతి మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ ఆరోపించారు. బుధవారం ఆయన కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదని ఆరోపించారు. వర్గీకరణపై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని బహిర్గతం చేయాలని మాజీ ఎంపీ చింతమోహన్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా 3 అంశాల గురించి ప్రస్తావించేదానికి మేము ముందుకు రావడం జరిగింది. ఒకటి, దళిత విభజన, ABCD క్లాసిఫికేషన్. రెండవది, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. మూడవది, దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు పనితీరు. ఈ 3 అంశాలు ప్రస్తావించడం జరుగుతుంది మీ ముందు. ముఖ్యంగా దేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది. అంటరానితనం అంటే ఏందో చాలా మందికి ప్రస్తుతం తెలియకపోవచ్చు. తెలిసిన ఏదో కొంచెం తెలిసి ఉండొచ్చు. అంటరానితనం అంటే దళితులను తాకేవాళ్ళు కాదు. ఈరోజు ఉన్నటువంటి మాలా బాధితులను తాకేవాళ్ళు కాదు. గుళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, బళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు. క్రూరమైనటువంటి అంటరానితనాన్ని భారతదేశంలో గత 5,000 సంవత్సరాలుగా ఉండేది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉంది, లేకపోలేదు. పూర్తిగా పోయింది అనుకుంటే అది భ్రమే. ఇంకా ఉంది అంటరానితనం దేశంలో. మరి మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు ప్రతి ముఖ్యమైన ప్రాంతాలకు వచ్చారు. కాకినాడకు కూడా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు 2 అంశాల గురించే మాట్లాడేవాడు మహాత్మా గాంధీ గారు. ఒకటి, దేశానికి స్వతంత్రం. రెండోది, అంటరానితనం నిర్మూలన. అంటరానితనం నిర్మూలన. మరి ఆయన చేసినటువంటి కృషి, కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంబేద్కర్ గారి తెలివితేటలు, మేధా సంపత్తి వల్ల దళితులకు ఈరోజు 15% రిజర్వేషన్లు ఇస్తున్నారు. గిరిజనులకు 7.5% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి ఓబీసీలకు సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, చెప్పుకోక తప్పదు, అర్జున్ సింగ్ల కృషి వల్ల 27% రిజర్వేషన్లు విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో ఇవ్వడం జరిగింది. 15 సంవత్సరాలుగా ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఎంబీబీఎస్లో చేరారు, బీటెక్లో చేరారు, వెనుకబడిన వర్గాల నుంచి. ఈ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది 82-83లో. నాకు ఎన్టీ రామారావు గారంటే గౌరవం ఉంది, పెద్ద మనిషి. 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత వాళ్ళ మనసుల్లో పుట్టింది, పుట్టకూడదు పుట్టింది. దళితులు 20% మంది. వీళ్ళని మనం విభజించుకుంటే కనీసం కొంతమంది మనకు వస్తే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి పర్వతనేని ఉపేంద్ర, ఆయన నోట్లో నుంచే మాటలు నేను విన్నాను. మరి ఏది ఎట్టాగైనా కూడా
దళిత విభజన పేరు మీద సుప్రీం కోర్టుకు వెళ్ళడం జరిగింది. కొంతమంది సుప్రీం కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక పనికి మాలిన ఒక జడ్జిమెంట్ను తీసుకురావడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏమని రాసి ఉందంటే ఏమీ లేదు, దరిద్రం. ఆ జడ్జిమెంట్లు ఎన్నో జడ్జిమెంట్లు నేను చదివాను ఈ దేశంలో, కానీ 7 న్యాయమూర్తులు రాసిన జడ్జిమెంట్ ఎలా ఉందంటే పనికి మాలిన జడ్జిమెంట్. పిచ్చోళ్ళు కూడా రాయరు ఆ విధంగా. భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా దళితులను విభజించమని ఎక్కడా లేదు. మరి అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన రిజర్వేషన్లు ఇవ్వలేకుండా ఎంతో మంది కాళ్ళు చేతులు కట్టేశారు. నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఎక్కడ చరిత్రలో రాయలేదు ఇది. మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా జవహర్ లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్ గా తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రాసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పెట్టారు. ఆయన 2 సార్లు రాజీనామా చేయడం జరిగింది. మరి రాజీనామా చేస్తే అది ఎక్కడా రాయలేదు. అది అంబేద్కర్ గారి భార్య నన్ను రాజకీయాల్లో తీసుకురావడం జరిగింది 40 సంవత్సరాల క్రితం. ఆమె వల్ల నేను ఎంపీ అయ్యాను. ఆమె చెప్పుకొచ్చింది, అంబేద్కర్ గారు ఎంతో బాధతో రాజీనామా రాసి నన్ను ప్రధానమంత్రి ఆయన జవహర్ లాల్ నెహ్రూ ఇంటికి పంపించిన. ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు లేవు, ఫోన్లు ఫెసిలిటీలు లేవు. మరి 60-70 సంవత్సరాల క్రితం భార్యకు జాబు, ప్రధానమంత్రికి అంబేద్కర్ గారు జాబు రాసి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్షిప్ గా నేను రాజీనామా పెడుతున్నాను అని రాజీనామా పత్రాన్ని జవహర్ లాల్ నెహ్రూకు పంపించాడు అంబేద్కర్ గారు. పంపిస్తే అంబేద్కర్ గారి భార్య జాబ్ ఇవ్వగానే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జాబ్ని చీచవతల బారేస్తాడు. ఆయన చెప్పుకొచ్చాడు భార్యకు. ఆ భార్య నాకు చెప్పింది, అంబేద్కర్ భార్య. మరి మహాత్మా గాంధీ గారి ఆలోచన ఇది, అంబేద్కర్ గారిని దీనికి చైర్మన్ చేయమని. ఆయన చెప్పిన దాని ప్రకారంగా అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్ గా చేయడం జరిగింది.